కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిలిచారు. ఇక ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో ముగియనుండడంతో నూతన సీఈసీని ఎంపిక చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సోమవారం భేటీ అయింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సర్చ్ కమిటీ ప్రతిపాదించిన 5 అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేష్ కుమార్ ను సీఈసీగా వారు ఎంపిక చేసి తమ నిర్ణయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ 2029 జనవరి 26 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు ప్రస్తుతం హర్యానా సీఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ జోషి ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. జ్ఞానేష్ కుమార్ కేరళ క్యాడర్ కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన 3 కమిషనర్లలో 2 సీనియర్ గా కొనసాగుతున్నారు. మరో కమిషనర్ గా ఉన్న సుఖ్బీర్ సింగ్ సాంధు ఉత్తరాఖండ్ కేడర్ కు చెందినవారు. జ్ఞానేష్ కుమార్ కేంద్ర హోంశాఖలో వివిధ విభాగాల్లో పనిచేశారు. గతేడాది జనవరిలో కేంద్ర సర్వీసుల నుంచి పదవి విరమణ పొందారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు హిందువులు ఉన్న ప్రతి దేశంలోనూ శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం ఉండాలని ఆశిస్తున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న తరుణంలోనే తిరుపతిలో ఆలయాల మహాకుంభ ప్రారంభమవుతుండడం అదృష్టకరమని అన్నారు. తిరుపతి ఆశా కన్వెన్షన్ లో అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 3 రోజులు జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్ కూడా హాజరయ్యారు. దేశానికి సరైన సమయంలో నరేంద్ర మోదీ వంటి నాయకుడు లభించాడని, వికసిత్ భారత్ లక్ష్యంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్రంలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తామని, ముఖ్యంగా వైదిక ఆగమ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని సీఎం స్పష్టం చేశారు. గుళ్ల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, ఇటీవలే దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించామని తెలియజేశారు. ఇక అర్చకుల పారితోషికాలు పెంచామని గుర్తు చేశారు. గత 7-8 నెలల్లోనే ఆలయాల అభివృద్ధికి 138 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రతి ఆలయ ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు సభ్యులుగా ఉండేలా చట్టం తెచ్చాం. అన్ని గుళ్లలో ఐవీఆర్ఎస్ ద్వారా భక్తుల అభిప్రాయాలు సేకరిస్తున్నాం అని అన్నారు. ఇక క్యూఆర్ కోడ్ తో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామన్నారు. ఏఐ, సీసీ కెమెరాలు, డ్రోన్ పెట్రోలింగ్ వంటివి చేస్తున్నాం అని చంద్రబాబు చెప్పారు. అవినీతికి పాల్పడితే వచ్చే జన్మలోనే కాదు, ఈ జన్మలోనే వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 27,000 ఆలయాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రానికి ఏటా 21 కోట్ల మంది పర్యాటకులు వస్తున్నారని అన్నారు. ఆలయాల ఉత్తమ నిర్వహణతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని, దీనికి అనుగుణంగానే అన్ని శాఖల్లో స్థాయిల్లో అధికారులు, ఉద్యోగుల పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం అమలు పట్ల ప్రజల్లో సంతృప్తి కనిపించాలి అన్నారు. ఏదైనా పాలసీలోనో అమల్లోనో లోపాలు, తప్పులు ఉంటే సరిదిద్దాలి అన్న ఆయన అమలులో మాత్రం అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతిని సహించబోనని తేల్చి చెప్పారు. శాఖల పనితీరుపై నిరంతరాయంగా సర్వేలు జరిపి నివేదికలు తెప్పిస్తామని అన్నారు. ప్రజలిచ్చే రేటింగ్ ఆధారంగా వారానికి 4 విభాగాలపై చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న దీపం పథకం, రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసీ సర్వీసులు, చెత్త నుంచి కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలపై ప్రజాస్పందన తీరును సమీక్షించారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య పాలనలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా మార్పు వచ్చింది అనే అభిప్రాయం ప్రజల్లో కలగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ దిశగా అన్ని వ్యవస్థలు పనిచేయాలి అన్నారు. అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని, సాధ్యమైనంత ఎక్కువగా టెక్నాలజీ వాడాలి అని సీఎం సూచించారు. పథకాలు, కార్యక్రమాల అమలు విషయంలో జిల్లాల వారీగా కూడా ర్యాంకులు ఇస్తామని, వెనుకబడి ఉన్న జిల్లాల కలెక్టర్లు దీనికి అనుగుణంగా పనిచేయాలని చంద్రబాబు విజయవాడ జిల్లా జైల్లో ఉన్న తనకు ఇంటి భోజనానికి అనుమతించాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ కోర్టును కోరారు. జైల్లో తనకు కొన్ని సదుపాయాలు కావాలని కోరుతూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో పలు అంశాలను ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇక వంశీ వెన్నునొప్పితో బాధపడుతున్నారని, ఆయనకు నిద్రపోవడానికి మంచం ఏర్పాటు చేయించాలని కోరారు. అదేవిధంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలి అని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు బెయిల్ మంజూరు చేయాలని
మరో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్షి ప్రధాన ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణను ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయాధికారి హిమబిందు మంగళవారానికి వాయిదా వేశారు. 2024 జనవరి 21న గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ వంశీ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాండురంగారావుపై జరిగిన దాడి ఘటనతో తనకు సంబంధం లేదు అన్నారు. రాజకీయ కారణాలతో తనను ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది అన్నారు. అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో 3 లొంగిపోయారు. ఆ కేసులో ఉన్న A47 షేక్ ఎంఎం కలాం, A55 షేక్ సర్దార్ జానీ, A68 రాచేటి రూతమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. ఇక వంశీ కేసులో బాధితుడు సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అందరినీ బయటకు పంపి ఏకాంతంగా 2 గంటల పాటు విజయవాడ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి అప్పారావు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. సిఆర్పిసి 164 ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఏపీలో ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని తొలగించే ప్రసక్తే లేదని, అవసరమైతే కొత్త ఉద్యోగులను నియమిస్తామని గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. నిన్న సచివాలయంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, ఈ ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి తెలియజేశారు. ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై 5-6 సార్లు సమీక్ష నిర్వహించామని, జనాభా ప్రాతిపదికన సచివాలయ ఉద్యోగులను ఏబీసీ కేటగిరీలుగా నియమించాలని నిర్ణయించామని తెలియజేశారు. హేతుబద్ధీకరణ తర్వాత అవసరమైన ఉద్యోగులను నియమించి ఏ ఉద్యోగిపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. సరైన పదోన్నతి విధానాన్ని కూడా సులభతరం చేస్తామని అన్నారు. ఆలస్యం లేకుండా ప్రజలకు రియల్ టైంలో సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు సచివాలయాల్లో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీలను అమలు చేస్తామని అన్నారు. ఇక పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్ డిక్లరేషన్, జీతం స్కేల్, వివరణాత్మక జాబ్ చార్ట్ అంశాలను ఉద్యోగ సంఘాల నేతలు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింపచేయాలని, వివిధ కేటగిరీల సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు, ఇతర సర్వీస్ విషయాల్లో స్పష్టత ఇవ్వాలని కోరారు. హేతుబద్ధీకరణ ప్రక్రియలో ఇచ్చిన జీఓఎంఎస్ నెంబర్ 1లోని క్లాస్ 3లో చెప్పినట్లు మల్టీపర్పస్ కార్యదర్శులు, టెక్నికల్, ఆస్పిరేషనల్ కార్యదర్శులు ఎవరెవరు ఏ కేటగిరీ కిందకు వస్తారో పూర్తి సమాచారం ఇవ్వాలి అన్నారు. చాలా మంది జీవిత భాగస్వాములు వివిధ జిల్లాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతున్నారు అని, మ్యూచువల్ భాగస్వామ్య బదిలీలు వెంటనే చేపట్టాలి అని కోరారు. కూటమి అభ్యర్థుల విజయమే జనసేన లక్ష్యంగా పనిచేస్తుంది అని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం ప్రణాళికబద్ధంగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలిలో తన విజయానికి రాజేంద్ర ప్రసాద్ ఎంతో పనిచేశారని, ఇప్పుడు ఆయన గెలుపు కోసం జనసేన నేతలంతా కలిసి ముందుకు సాగాలి అని సూచించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల జనసేన శ్రేణులతో కలిసి విజయవాడలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కృష్ణా, గుంటూరు జిల్లాల జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ తన 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, వైసీపీ నాయకులు సొంత ఆస్తులను కూడబెట్టుకోవడానికి ప్రజాధనాన్ని లూటీ చేశారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ పాపాలకు చరమగీతం పాడి ప్రజలకు మేలు జరగాలని పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో జన సైనికులు కీలకంగా వ్యవహరించారని అన్నారు. జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశామని, ముఖ్యంగా కౌలు రైతుల ఆత్మహత్యలపై ప్రతి జిల్లాలో పర్యటించి వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడ్డామని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు గెలుపొందాలని, ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవడం ద్వారా అధినేతలకు కానుకగా ఇవ్వాలని మనోహర్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతులు తమ కుమారుడితో కలిసి పాల్గొన్నారు. సోమవారం ఉదయం ప్రయాగ్రాజ్ చేరుకున్న లోకేష్, బ్రాహ్మణి దేవాంశ్ త్రివేణి సంగమం స్నానఘట్టంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. పెద్దలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వమని లోకేష్ తెలియజేశారు. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన వేడుక అని అన్నారు. లోకేష్ దంపతులు వారణాసి వెళ్లి జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధిగాంచిన కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారణాసిలో పురాతన ఆలయాల్లో ఒకటైన కాలభైరవ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు.
వైఎస్ జగన్ రెడ్డి ముందు వెనుక ఆలోచించకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి గుదిబండగా మారనుంది. దీని అమలుపై ఇంధన శాఖ తర్జన పడుతోంది. అమలు చేస్తే 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై మోయలేనంత భారం పడుతుంది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే యూనిట్ కూడా కొనకుండానే 2,900 కోట్ల రూపాయలకు పైగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఏటో తేల్చుకోలేక అడకత్తెరలో పోకచెక్కల ఆ శాఖ నలిగిపోతుంది. ఇక ఏపీ ప్రజలపై 25 ఏళ్లు భారం మోపేలా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రానికి పెను శాపంగా మారుతోంది. సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఆయన చేసుకున్న ఒప్పందం కారణంగా ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే భారం పడుతుందని ఇంధన రంగ నిపుణులు హెచ్చరించినా ఆయన వినిపించుకోలేదు. అధికారంలోకి రాగానే అంతకుముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను ఒక ఉత్తర్వుతో రద్దు చేశారు. ఏడాది తిరగకుండానే ఆయనే సెకీతో ఏకంగా 25 ఏళ్లకు 7,000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. సెకీతో ఒప్పందం మరో హిందూజా ఒప్పందం అవుతుంది అని సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. హిందూజాతో ఒప్పందం కారణంగా కరెంటు వాడకుండానే డీమ్డ్ ఛార్జీల రూపంలో 2,200 కోట్ల రూపాయలు దాకా చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు సెకీ నుంచి కరెంటు కొనక ఆ కార్పొరేషన్ కూడా కోర్టుకెక్కితే ఛార్జీల భారం తప్పదు అని నిపుణులు చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీలో వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. అర్హులైన వారందరికీ కొత్త కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని గొప్పలు చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం ఆచరణలో చేతులెత్తేసింది. దీంతో జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. మొత్తం 3,36,072 దరఖాస్తులు ఇప్పటికీ క్లియర్ కాలేదు. గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై కసరత్తు చేస్తున్నామని ప్రతిపాదించిన డిజైన్లు కూడా పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలుమార్లు ప్రకటించారు. దీంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులతో పాటు కొత్తగా పెళ్లిళ్లైన జంటలు, గత ప్రభుత్వంలో రాజకీయ కారణాలతో కార్డులు కోల్పోయిన వారు తమకు కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఏపీ ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. పైగా అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంకా మాజీ సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలతో ఉన్న పాత కార్డులపైనే రేషన్ సరుకులు ఇస్తుండడాన్ని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాటి స్థానంలో రీడిజైన్ చేసిన కొత్త కార్డులనైనా జారీ చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకటించిన కరువు మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక్కో కుటుంబానికి ఇప్పటికే లభిస్తున్న 100 పని దినాలతో పాటు అదనంగా మరో 50 రోజులు కల్పించే చర్యలు తీసుకోవాలి అని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ కరువు మండలాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. దీనిపై ఆయా గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. కరువు మండలాల్లో ప్రతి కుటుంబానికి 150 రోజుల పని దినాలు అమలు చేయాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. కేంద్రం కూడా ఆయా మండలాల్లో అదనంగా 50 పని దినాలు కల్పించేందుకు అనుమతిచ్చింది. తిరుపతి జిల్లా భాక్రపేట పోలీస్ స్టేషన్ దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. పోలీస్ స్టేషన్ దగ్గర మెట్లపై హీరో మంచు మనోజ్ కూర్చుని నిరసన తెలియజేశారు. భాక్రపేటలోని ఓ ప్రైవేటు రిసార్ట్లో మంచు మనోజ్ స్టే చేశారు. రాత్రి గస్తీ సమయంలో రోడ్డుపై కనిపించిన కొందరు ప్రైవేటు బౌన్సర్లను పోలీసులు ఎవరు అని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఇక ఈ విషయం తెలిసి రిసార్ట్ నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు మంచు మనోజ్. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులను ఎవరు పంపించారో తెలుసు అంటూ అవకాశానికి దిగారు. తనను అరెస్ట్ చేయాలని పోలీసులతో వాదించారు. అయితే తాము అరెస్ట్ చేయడానికి రాలేదని, రోడ్డుపై కనిపించిన బౌన్సర్లను ఎవరు అని వివరాలు మాత్రమే తెలుసుకున్నాము అని పోలీసులు తెలియజేశారు. అయినా శాంతించిన మంచు మనోజ్ స్టేషన్ దగ్గర మెట్లపై కూర్చున్నారు. రిసార్ట్లో ఉంటే ఎందుకు వేధిస్తున్నారని, తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారని మంచు మనోజ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో అర్హులైన వారందరికీ వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. నిన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పౌర సరఫరాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో వచ్చిన అర్జీలు, కులగణనతో పాటు గ్రామ సభలు, మీ సేవల్లో వచ్చిన దరఖాస్తులు అన్నిటినీ పరిశీలించే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి అన్నారు.
అర్హులైన వారందరికీ కొత్త కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల కోసం ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చినా మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ ఎందుకు ఉంటుందోనని అధికారులను ప్రశ్నించారు. అయితే దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ చేసుకుంటున్నాయి అని, అందుకే రద్దీ ఉంటోంది అని అధికారులు చెప్పారు. ఇక దీనిపై సీఎం స్పందిస్తూ దరఖాస్తు వచ్చిన వెంటనే కార్డులు జారీ చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు అన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం రూపొందించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల నుంచి ఆంధ్రప్రదేశ్ వాటాకు మించి నీటిని తరలిస్తోంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని అడ్డుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి తరలింపుకు వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాయాలి అన్నారు. కృష్ణా నీటి పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున ఈలోగా వాటాకు మించి నీటిని ఏపీ తరలించకుండా అడ్డుకునే బాధ్యత కేంద్రాందేనని తెలియజేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులో నీటి నిలువలు, ఆయా ప్రాజెక్టుల కింద పంటల సాగు వంటి అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా బేసిస్ కు తరలించే ప్రతి నీటి చుక్కను లెక్కబెట్టడానికి ఆధునిక టెలిమెట్రీ విధానమే ముఖ్యమని అన్నారు రేవంత్. ఖచ్చితమైన లెక్కలతోనే నీటి తరలింపును అడ్డుకోగలము అన్నారు. అయితే టెలిమెట్రీ యంత్రాలు పెట్టడానికి అయ్యే ఖర్చులు తమ వాటా చెల్లించేందుకు ఏపీ సర్కార్ ముందుకు రావడం లేదు అని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయా టెలిమెట్రీ యంత్రాలు పెట్టడానికి అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని రేవంత్ అన్నారు. ఈ మేరకు సమ్మతి తెలుపుతూ కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు. ఇక తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగే కొద్దీ నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా అంచనా తీసుకుని పంటలు ఎండిపోకుండా నీటిని విడుదల చేయాలి అన్నారు. తెలంగాణలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు ఇసుక రూయిచ్లను తనిఖీ చేయాలని, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహించాలని, అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇక ఇసుక అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్ లైసెన్సులను రద్దు చేస్తామని, కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ హెచ్చరించారు. రాబోయే నెల రోజుల్లోగా వేచ్లు, స్టాక్ యార్డులలో సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తామని, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ను అమలు చేస్తామని తెలియజేశారు. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇసుక అక్రమాలపై సోమవారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం, ఇతర మీడియాలో వస్తున్న వార్తలపై శ్రీధర్ స్పందించారు. గతంలో 3 షిఫ్టుల్లో మాత్రమే ఆన్లైన్ బుకింగ్ కు అవకాశం ఉండేది. ఇప్పుడు ఇసుక అక్రమాలకు తావు లేకుండా 24 గంటల పాటు ఆన్లైన్ బుకింగ్ అవకాశం కల్పించామన్నారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల బృందాలు నిరంతరం స్టాక్ యార్డులు, రీచ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రీచ్లలో ఇదివరకు రోజుకు 50,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండేది. ఇప్పుడు దాన్ని 1,00,000 మెట్రిక్ టన్నులకు పెంచాం అని వివరించారు. అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడానికి ఎక్కువ మొత్తంలో ఇసుకను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ 2 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. తన సోదరిని ఆహ్వానించేందుకు విమానాశ్రయానికి వెళ్లాను అని మోదీ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇక తన పర్యటనలో భాగంగా నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఖతార్ ఎమిర్ సమావేశం కానున్నారు. అనంతరం హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు నేతలు చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు విచ్చేసిన తమీమ్ బిన్ హమద్ భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి. 2015లో ఓసారి సందర్శించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుంది అని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఢిల్లీ నూతన సీఎం ఎవరు అనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. నిన్న జరగాల్సిన సమావేశాన్ని బీజేపీ వాయిదా వేసింది. బుధవారం బీజేఎల్పీ సమావేశం జరగనుంది. దీంతో సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై 2 రోజుల్లో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత బీజేపీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవనున్నారు. అయితే ఢిల్లీ సీఎం అభ్యర్థి రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహావార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫాస్టాగ్ వినియోగదారులు ఇకపై బ్యాలెన్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. టోల్ ఛార్జీకి తగిన బ్యాలెన్స్ లేకున్నా, బ్లాక్ లిస్ట్ లో ఉన్న కార్డును వాడినా జరిమానాల బాధుడు తప్పదు. ఇక ఈ మేరకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. టోల్ బూత్ల వద్ద వాహనాల రద్దీకి బ్లాక్ లిస్ట్, ఫాస్టాగ్లలో బ్యాలెన్స్ వంటి అంశాలు కారణాలుగా ఉంటున్న నేపథ్యంలో తాజా నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు
ఎన్పీసీఐ వెల్లడించింది. ఫాస్టాగ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే దాన్ని రీఛార్జ్ చేయకుంటే బ్లాక్ లిస్టులోకి వెళ్తుంది. ఫాస్టాగ్ అందించే బ్యాంకుకు సమయానికి కేవైసీ అందించుకున్న వాహన రిజిస్ట్రేషన్ వివరాల్లో తేడాలున్నా బ్లాక్ లిస్ట్ లేదా హాట్ లిస్ట్ లో పెడతారు. ఇక బ్లాక్ లిస్ట్ లో ఉండగానే టోల్ దాటితే ఎర్రర్ కోడ్ 176 గా పరిగణిస్తారు. దీంతో టోల్ ఛార్జీకి సమానంగా జరిమానా పడుతుంది. అంటే టోల్ ఛార్జీకి రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎర్రర్ కోడ్ 176 వచ్చినప్పుడు 10 నిమిషాల్లోపు రీఛార్జ్ అన్బ్లాక్ చేసుకుంటే జరిమానా మొత్తం వెనక్కి వస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంపం కలకలం సృష్టించింది. నిన్న తెల్లవారుజామున సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.0గా నమోదైంది. ఢిల్లీకి ఆనుకొని ఉన్న తౌల్ ఖౌన్ ప్రాంతంలోని చీల్ పార్క్ కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉన్న కారణంగా బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో ఈ స్థాయిలో బలమైన ప్రకంపనలు ఇంతకు ముందు రాలేదని స్థానికులు తెలియజేశారు. భూకంపం సంభవించినప్పుడు బాంబు పేలినట్లు, భూమ్ అని భారీ శబ్దం వచ్చినట్లు వారు తెలియజేశారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. ఢిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు చోటు చేసుకున్నాయని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, భద్రతా చర్యలు పాటించాలని పిలుపునిచ్చారు. పరిస్థితులను అధికారులు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారని మోదీ తెలియజేశారు. ప్రార్థనా మందిరాల చట్టం 1991పై కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతుండడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనాన్ని వ్యక్తం చేశారు. వీటికి ఇక ముగింపు పలుకుదాం అని స్పష్టం చేశారు. దేశంలోని పలు ప్రార్థనా మందిరాల స్థితిని, ఆకృతిని మార్చాలి అంటూ ఈ దరఖాస్తులు దాఖలవుతున్నాయి. అయితే ఇకపై కొత్తగా ఈ అంశంపై వచ్చే దరఖాస్తులను తీసుకోబోము అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ద్విసభ్య బెంచ్ తెలియజేసింది. ఇప్పటికే దాఖలైన ఈ దరఖాస్తుకు సంబంధించి మధ్యవర్తిత్వం పిటిషన్ను మాత్రం అనుమతిస్తున్నాము అని తెలిపింది. ఇక రామ జన్మభూమి వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1991లో ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఆగస్టు 15, 1947 నాటికి ఉనికిలో ఉన్న ప్రార్థనా మందిరాల మతపరమైన స్థితిని మార్చడానికి వీల్లేదని ఈ చట్టం స్పష్టం చేసింది. ఈ చట్టానికి ఉన్న చట్టబద్ధతను ప్రశ్నిస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మొత్తంగా తేనెతుట్టెను కదిలించింది. ఇక దేశంలోని 10 మసీదులపై హక్కును ప్రకటిస్తూ హిందూ సంస్థలు పలు కోర్టుల్లో 18 పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీటిపై విచారణను గత ఏడాది సుప్రీంకోర్టు నిలిపివేసింది. స్టాండ్ అప్ కామెడీ షో ఇండియాస్ గాట్ టాలెంట్లో రణ్వీర్ అలాబాడియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వ్యాఖ్యలపై మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాల్లో రణ్వీర్ పై కేసులు నమోదవుతున్నాయి. ఇక బీర్ బైసెప్స్ గై అనే యూట్యూబర్ వేసిన పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక మరోవైపు మహారాష్ట్ర సైబర్ విభాగం కూడా రణ్వీర్ కు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 24న విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఇలా వరుస కేసుల విచారణతో కిరిబికిరి అవుతున్నారు యూట్యూబర్ రణ్వీర్. మరి రేపు సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు ఎదురవుతుంది అనేది సస్పెన్స్ గా మారింది. మరో 24 గంటల్లో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా ఆతిథ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై పెద్ద ఎత్తున వివాదం రేగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్తో సహా 8 జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కరాచీలో నేషనల్ స్టేడియంలో టోర్నీలు తలపడుతున్న దేశాల పథకాలను ఎగురవేశారు. వాటిలో భారత జెండా లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక స్టేడియంలో మువ్వన్నెల పతాకం లేని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారతీయులు, ఇతర నెటిజన్లు పీసీబీ తీరును ఎండగడుతున్నారు. అంతకుముందు లాహోర్లోని గడాఫీ స్టేడియంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అక్కడ ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూడా భారత్ పతాకం తప్ప టోర్నమెంట్లో పాల్గొంటున్న మిగిలిన 7 జట్ల దేశాల జెండాలు ఆ స్టేడియంలో కనిపించాయి. అయితే స్టేడియాలో భారత జెండా పెట్టకపోవడానికి కారణం ఆ దేశం పాకిస్తాన్ రాకపోవడమేనని పీసీబీ స్పష్టం చేసింది. తమ దేశంలో ఆడే జట్లకు సంబంధించిన జెండాలను మాత్రమే స్టేడియాలో ఎగరవేశామని తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని పీసీబీ వెల్లడించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే పేస్ దళపతి బుమ్రా గాయం కారణంగా దూరం అవడంతో టీమిండియాకు గట్టి చెలక్ తగిలినట్లయింది. ప్రాథమిక జట్టులో బుమ్రా పేరును చేర్చిన వెన్నునొప్పితో బాధపడుతుండటంతో అతడికి విశ్రాంతినివ్వడమే మేలు అని బీసీసీఐ భావించింది. దీంతో ఇప్పుడు బౌలింగ్ భారమంతా వెటరన్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై పడింది. మరిప్పుడు కీలకమైన ఈ టోర్నీలో బుమ్రా లోటును భర్తీ చేస్తూ షమీ జట్టుకు అండగా నిలుస్తాడా? 2 ఏళ్ల క్రితం భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ త్వరగా
తర్వాత గాయం కారణంగా షమి ఏడాది పాటు క్రికెట్కు దూరమయ్యాడు. ఇక గత ఏడాది చివరిలో దేశవాళీతో మళ్లీ బంతి పట్టిన షమి ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో సత్తా చాటాడు. అంతేకాదు ఇటీవల జాతీయ జట్టులోకి పురాగమనం చేసి ఇంగ్లాండ్తో సిరీస్లోనూ ఆకట్టుకున్నాడు. అయితే బుమ్రా లేని వేళ జట్టు 12 ఛాంపియన్స్ ట్రోఫీ కలను నెరవేర్చడంలో షమి కీలకంగా వ్యవహరిస్తాడా అనే సందేహం అందరి మదిలో ఉంది. ఇక కానీ షమి ప్రదర్శనపై అనుమానాలు అవసరం లేదని, అతడు ఖచ్చితంగా మెగా ఈవెంట్లో సత్తా చాటుతాడు అని టీమిండియా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ విశ్వాసం వ్యక్తం చేశారు.